ల్యాండ్ పూలింగ్ 2.0 ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తూనే భవిష్యత్తు విస్తరణ కోసం మరో 44,000 ఎకరాల భూమిని సమీకరించాలని యోచిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. అమరావతిలో మరో 44,676 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి పరిధిలో భూములను సేకరించనుంది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2,000 ఎకరాలు. ఒక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కే 4,000 ఎకరాల అవసరమవుతుంది. పెరుగుతున్న రాజధాని అవసరాలు, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 4 మండలాల్లోని 11 గ్రామాల్లో చేపట్టేందుకు ఫేజ్ 2 కింద భూసేకరణ ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. తుళ్లూరు మండలం హరిచంద్రపురం, వడ్డమాను, పెద్దపర్మిలో 9,919 ఎకరాలు, అమరావతి మండలం నిడముక్కల, మొత్తాడక, ఎండ్రాయి, వైకుంఠపురం, కార్లపూడిలో 12,838 ఎకరాలు, తాటికొండ మండలం కంతేరు గ్రామాల్లో 16,463 ఎకరాలు, మంగళగిరి కాసాలో 4,492 ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని కోసం అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల్లో 34,689 ఎకరాల్లో సిఆర్డీఏ ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ చేసింది. అమరావతి ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కు మధ్యలో భూసేకరణ చేశారు. ఈ భూముల్లో ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు రైల్వే లైన్ కోసం రైతులు, స్థానిక ప్రజల నుంచి ఇప్పటికే భూములు సేకరించారు. తాజాగా అమరావతి అభివృద్ధిలో భాగంగా మరో 44,000 ఎకరాల భూములు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు 2-3 రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డీఏ.